సినిమా ఫ్యామిలీకి సినిమా చూపిస్తా అంటున్నాడు మన వేణు. మరి ఆ సినిమా హిట్టా ఫ్లాపా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ వేణు వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. డోంట్ మిస్ సోదరా యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్ సోదరా యవ్వనాన్ని నువ్వు ఎంత హ్యాపీగా ఉందంటే సార్ నాకు ఈరోజు నా లైఫ్ లో ది బెస్ట్ డే సార్. ఈ రోజు ఎంత హ్యాపీగా ఎందుకున్నాడు మీకు తెలిస్తే మీరు కూడా నాకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు సార్. రోజా గారు మీరు ఎమ్మెల్యే ఇప్పుడు బాగా ఆనంద బాష్పాలు కాచారు కదా, నా హ్యాపీనెస్ ఏంటో మీరు తెలిస్తే ఆనంద బాష్పాలు కాదు బోర్ నేడుస్తారు. అంత హ్యాపీనెస్ అదేంటో తెలుసా ఈ రోజు నాకు పెళ్లి చెప్పులు. కంగ్రాచులేషన్స్. అంటే హ్యాపీనెస్ లేదా? పాపం మ్యాటర్ తెలియలే, అవన్నీ తెలుస్తుంది. కుళ్ళండి కుళ్ళు మీకు ఏం చేద్దాం, ఏదో మంచి చెప్తాం వింటే సరే. ఏమ్మాయిని అడిగినా నీకు మొగుడు ఎలా కావాలంటే ఇద్దరు బాబుల పేరు చెప్తున్నారు. ఒకటి మహేష్ బాబు, రెండు నాగబాబు. ఈయన హైట్ లేకపోవడం నా తప్ప, ఆయనలా వైట్ లేకపోవడం నా తప్ప. ఈ అందంతో అమ్మాయిని పడేసి దాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడ నిలబెట్టకపోతే నా పేరు వేణు వండర్స్ అని మార్చుకుంటాను, వండర్స్ వేణు అని పెట్టుకుంటాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఇవేంటి ఆశగా చూస్తున్నావేంటి? బుక్ అయిపోయాను ఆల్రెడీ. నేను చేసిపోయే అమ్మాయి కత్తి లాంటి ఫిగర్ అని బయట ఫుల్ టాకు. దాన్ని పెళ్లి చేసుకోగానే నీ ప్లేస్ కు రీప్లేస్మెంటే. మాట్లాడేసా 7 గంటలతో మెసేజ్ ఇస్తే రిప్లై ఇవ్వా. దేవుడా ప్లీజ్ ఈరోజు నాకు పెళ్లి ఫిక్స్ అయిపోవాలి. సినిమా నిలయం అంటే ఓ ఈ ఫ్యామిలీ అందరూ సినిమాలు అంటే ఇష్టమేమో, మనకు కూడా ఇష్టమే, దాన్నే ఉంది. ఎవరు చాయిస్ వారిది. ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరు లేరా అండి? హలో అక్కినేని ఆమని ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఈగా. అమ్మో వీళ్ళకి సినిమా అంటే ఇష్టం కాదండి, పిచ్చి ముదిరిపోయింది తెలుస్తుంది. జాగ్రత్తగా డీల్ చేయాలి. పాపా పాపా నీ పేరేంటమ్మా? చిట్టి. చెట్టులో ఉన్నావు, చిట్టి అంటే నీ పేరేంటి? పండు. పందిలో ఉన్నావు, నువ్వు పండేంట్రా? సారీ సారీ, చిట్టి నైస్ నేమ్. పండు క్యూట్ నేమ్. నా నరేష్, నా నాగబాబు, రా రష్మి, రో రోజా. అలా చదువుకుడు చిట్టి. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొలగొట్టిందంటే ఇదేనేమో. నా మట్టుకు నేను పొట్టి స్కర్ట్ వేసుకొని చినిగిపోయిన బుక్కులో వాళ్ళు చదువుకుంటుంటే చిన్నపిల్లగా మాట్లాడలేదు, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లా మాట్లాడలేదు నువ్వు. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులు దేశముద్రులానే మాట్లాడతారు. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కాదే వైల్డ్ ఆర్టిస్ట్. అంటే బేబీ షామిలికి మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే రాంగా? ఇంత చిన్న వయసులో అన్ని లాజిక్ లద్దమ్మా. ఇప్పుడే సినిమా అంటే అంత పిచ్చి ఉంటే సంకరాకపోతుంది ఫ్యూచర్. నా మట్టుకు నేను చిన్న స్కర్ట్ వేసుకొని చినిగిపోయిన బుక్ లో వాళ్ళు చదువుకుంటుంటే నువ్వు సైలెంట్ గా ఎంట్రై వైలెన్స్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? హూ ఆర్ యు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తెలియాలి, తెలిసి తీరాలి. అబ్బా అబ్బా అతడు సినిమాలో ఎంఎస్ నారాయణ అత్త దింపేశావు. ఎంత బాగా క్యాచ్ చేసావు. నువ్వు నాకు నచ్చావు. ఎందుకు ఇలా వచ్చావు? యాక్చువల్ నా పేరు పండు. వీరవంకర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయి పద్దు ఉంది కదా, అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను. చూడడానికి వచ్చి నువ్వా? నీకు అంత ఉందా? సీన్ రా, నీకు అంత సీన్ ఉందని అడుగుతున్నా. దీన్ని కంట్రోల్ చేయవచ్చు, చాలా కష్టంగా ఉంది. ఇంతకి బాగా తిప్పుకుంటున్నావు. ఎవరమ్మా నువ్వు? వీరవంకర్ రెడ్డి ఉన్నాడే, ఆయన ప్రొడక్షన్ నెంబర్ 2 నేను. ఆయన నాకు నాన్న వరుస అవుతాడు. అవునా? ఏమో మా అమ్మ చెప్పింది. చిట్టి మీ నాన్న పిల్లవా? నాన్నోయ్ ఎవడేంటి బావొచ్చాడు. బొమ్మ ఎలా ఉంది ఏంటి? బొంగులా ఉంది. యావరేజ్ బొమ్మ. జస్ట్ 2 వీక్సే. నువ్వు రివ్యూ చూసిన తర్వాత నా ప్రివ్యూ అవసరమా? పాపం ఎండను కూడా వచ్చాడు నాన్న. నేను ట్రైలర్ వేసా, నువ్వు వచ్చి సినిమా చూపించు. అయితే ఓకే. ఏంటి గోడ చాదు రాయబారాలేంటి? ఏం నాటకాలు చేస్తున్నారా ఏంటి? వీరవంకర్ రెడ్డి గారు వచ్చాను. మీరు ఆయన అలా పిలిస్తే రాడు. మరి ఎలా పిలవాలి? తెలుసు. వీరవంకర్ రెడ్డి నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ ముఖం మూతి మీద మీసమే ఉంటే అది ఒరిజినల్ మీసమే అయితే, నువ్వు బట్టలు వేసుకునే ఉంటే నీ బిడ్డను తీసుకురారా, చూసుకుందాం పెళ్లి చెప్పులు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా ఎంత గొప్పగా చెప్పావు బాబు. నీలో ఉన్న ఫైర్ వచ్చేసి నాకు కూడా
ముయండి. నా ఫైన్ నచ్చాల్సింది మీకు కాదు, మీ అమ్మాయికి. అబ్బా ఏం చెప్పావురా? ఈడు మగాడ్రా బుజ్జి. నువ్వు వదిలే బజ్జి. ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్. ఈ వీరవంకరెడ్డి ప్రొడక్షన్ నంబర్ 1 వస్తుంది. ఇదైనా నీ ఓన్ ప్రొడక్షన్ సహ నిర్మాత సహకారం ఏమైనా ఉందా? నా ఓన్ బాబు. అయితే పిలు. వీరవంకరెడ్డి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 సీన్ నంబర్ 2 యాక్షన్. Buai buai antado auto aparavo. Buai buai antado auto aparavo. Pipi pino kitado scooter subaravo. అబ్బబ్బా అదిరింది మామా. సిగ్గేస్తుందబ్బా. పాట పాతదైనా పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఎవరు మామ ఐటమ్ గల్లు? అది ఐటమ్ గల్ కాదు బాబు, అదే మ్యారేజ్ గల్లు. అంటే పెళ్లి కూతురా? యు మీన్ పద్దు? నో. బాబు ఈ మధ్య హీరోయిన్లే ఐటమ్ సాంగ్ చేస్తున్నారు బాబు, అందుకే ఇలా అరేంజ్ చేశా. కొత్తగా ఉందా? కొత్తగా చెత్తగా ఉంది, చెత్తరా కొడగా. హాయ్ పాన్స్. ఏంటి ఏంటది? పాన్స్. పంచా నీకు నేను నచ్చలేదా? నచ్చింది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో. పెళ్లి చేసుకునేది అన్ని వైపులు చూడడానికి. ఏంటి ఫిట్టింగ్? అమ్మా వీడు నాకు పిచ్చగా నచ్చేసాడే, నన్ను టెంప్ట్ చేస్తున్నాడు. అయ్యి బాబోయ్, నాకు వైబ్రేషన్స్ మొదలవుతున్నాయి బాడీలో. అయ్యి బాబోయ్ నాకు కూడానే. పిల్లకు వైబ్రేషన్స్ వస్తే తల్లికి రావడం ఏంట్రా దేవుడా? సినిమాలో అంతే, సినిమాలో అంతే. బయటికి వెళ్దాం బా, ట్రాన్స్ఫర్ దగ్గరికి. ట్రాన్స్ఫర్ దగ్గరికి ఎందుకు? అక్కడికి వెళ్ళి కరెంట్ చేసేస్తావా? కాదబ్బా, ట్రాన్స్ఫర్ ఉంటుందట, దాన్ని ఒక్క అప్పుడు ఫైర్ వస్తుందంట. ఆ ఫైర్ మధ్య నుంచి మహేష్ బాబులను నడుచుకుంటూ వస్తావంట. అప్పుడు నా కూతురు నుంచి పెళ్లి చేస్తానంట. నా ఫుల్ సపోర్ట్ నీకేనంట. అప్పుడు నాకు పొట్టి బాబు అవుతావంట. అప్పుడు మీ అందరిని చెప్పుతో కొడతానంట. ఏంట్రా ఇది? ఏంట్రా ఎక్కడి నుంచి వస్తారు ఈ ఐడియాలు? ఏం తిని బతుకుతున్నారా మీరు? ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్న వాళ్ళడు. చివరికి ఈ డైలాగ్ కూడా పైరసీ అయినారా? మిమ్మల్ని ఇలా కాదు, ఒక్కొక్కరిని. అదేం చేస్తావు? ఏం చేసినా నాతోనే మొదలు పెట్టాలి. నా ఫుల్ సపోర్ట్ నీకే. Allora si no, nuovamente super hit every sino. నిన్ను కొట్టానే. ఏ నచ్చలేదా? అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యప్ప. డ్రామాలు చేస్తారేంటి కొడుతుంటే? కదా పండు. నువ్వేంటే ఏజ్కి మించి ఎక్కువ బిహేవ్ చేస్తున్నావు. మూడో దెబ్బ కొట్టాకమా పోయింది ప్రేమ. సూపర్ గా వెళ్ళడు. సూపర్ ఏంట్రా సూపర్? సూపర్. ఒక్కదాన్ని నన్ను ఒక పద్ధతిగా పెంచావురా నువ్వు. సూపర్ అల్లుడు. ఏంటి? అబ్బా 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 అబ్బా. తగిలిందో యబ్బా వాటం చూడబ్బా. ఏంట్రా ఇది? నేను మీ ఇంటికి అల్లుని కాలేదు, వీళ్ళందరి మీద చేయి చేసుకున్నాను. కొట్టానని ఇంగిత జ్ఞానం సిగ్గు లేదా మీకు? ఏంట్రా ఇది? అల్లుడు ఇలా పండులాగా వస్తే కాదల్లుడు. నా కూతురు చేసుకోవాలంటే సినిమా అల్లుడిగా రావాలి. అల్లుడు సినిమా అల్లుడిగా రావాలి. తప్పదా? తప్పదు. ఒక్క నిమిషం టైం ఇమ్మమ్మా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. ఆవహించుకో, నా ఫుల్ సపోర్ట్ నీకే. 2 నిమిషాలు వెయిట్ చేయి, ఫుల్ సపోర్ట్ తీసుకుంటాను. సమంత, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, మలయాళ ఇండస్ట్రీ, షకీలా. మామా రెడీ? కాస్కో హాయ్ మామా. ఏంటిది? అత్తను ముద్దు పెట్టుకోవడం తప్పు. ఎవరు చెప్పారు తప్పని? అల్లుడే మజాక సినిమాలో చిరంజీవి గారు అతను ముద్దు పెట్టుకోలేదా? ఇది అంతే. అది సినిమా, ఇది జీవితం. ఏంటది? అది సినిమా, ఇది జీవితం అల్లుడు. అది నేను మారక ముందు చెప్పాలి నేనుండగా ఏంటి మా మమ్మీతో కదా. పిట్టపిట్టలాడుతూ 15 వయసులో నువ్వు ఉండగా దాంతో నాకేంటి ముసల్ది? నేను అలా అనలేదు. ఈ రోజు నిన్ను రేప్ చేస్తా. అల్లుడు పెద్దదాన్ని చూడడానికి వచ్చి చిన్నదాని దగ్గరికి వెళ్తావేంటి? రే జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అక్కకు ట్రై చేసి మిస్ అయిపోతే చెల్లి ఇలియానా పట్టాయించారా లేదా? ఇది అంతే. అది సినిమా, ఇది జీవితం. అది నేను మారక ముందు చెప్పాలి. దొరికావు ఈ రోజు.
చిన్నపిల్లని చూసి ఏంటది కదా పెద్ద పిల్ల నువ్వు ఉన్నావు కదా నాకు ఎందుకు ఇబ్బంది ఫస్ట్ నైట్ చేస్తుందా ఎన్ని సినిమాల్లో పెళ్లికి ముందు ఫస్ట్ నైట్ చేసుకోలేదే సినిమా ఇది జీవితం అది నేను మాలకు ముందు చెప్పాలి ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ వాళ్ళకి ఎవరు దిక్కులేరు అనుకుంటున్నావా అబ్బా వాళ్ళకు చెట్టంత దిక్కు మొగాని నేనున్నా అల్లుడు అయితే నీతో సెట్ అది సినిమా ఇది జీవితం అల్లుడు అది నేను మాలకు ముందు చెప్పాలి మామ వచ్చాయి నీ ఆతృత చూస్తుంటే అల్లుడు బాక్స్ బద్దలయ్యేటట్టుంది అల్లుడు పిచ్చి మామ చరిత్ర సృష్టించాలంటే బాక్స్ బద్దలైపోవాల్సిందే సాంగ్ వేసుకోరా మామా ఎలా ఉంది ఈ సినిమా అల్లుడు పర్ఫార్మెన్స్ సినిమా అల్లుడు వద్దు అల్లుడు మాకు మా పాత పండే కావాలి మీకేంటి మాకు కూడా పండే కావాలి అదే ఓకే సో ఓవర్ టు యు జడ్జెస్ లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్ స్టార్టింగ్ నుంచి ఫుల్ ఎనర్జెటిక్ గా చేశారు థాంక్యూ సార్ అందరూ ఎవరు మిస్ అయిన దాఖలే అందరు నీట్ గా బాగా రిహార్సల్ చేయించినట్టు అందరితో గుడ్ స్కిట్ థాంక్యూ వెల్ రోజా గారు సినిమా పిచ్చి పీక్స్ లో చూపించారు అసలు స్టార్టింగ్ వాళ్ళకి పిచ్చింది మళ్ళీ మీకు ఎక్కింది మళ్ళీ వాళ్ళకి ఎక్కిచ్చారు వెరీ నైస్